ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌లు ప్రతి షాప్‌కెళ్ళి డబ్బులు తీసుకుంటారు. అదొక వృత్తిలాగా లేతే ఇష్టం ఉన్నా లేకపోయినా వీళ్ళు వెళ్తుంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ పెట్టారండి. ఏ విధంగా అయితే హోమ్ గార్డ్స్ అనేవాళ్ళు ఉన్నారో ఆ వ్యవస్థ లాగానే ట్రాన్స్‌జెండర్‌ల ట్రాఫిక్‌లో ఉపయోగించుకుందాం అంటున్నారు. మీకేమనిపిస్తుంది ఈ విషయం తెలిసిన తర్వాత? ట్రాన్స్‌జెండర్స్‌కి జాబ్ ఇవ్వడం కూడా చాలా మంచి పనండి. హ్మ్. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇలా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇట్లా చేస్తున్నారంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయన చాలా మంచి పని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సీఎంలు ఎవరైనా గవర్నమెంట్‌లో ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు కాబట్టి, ఇప్పుడు ఈయన చేశారు కాబట్టి నిజంగా ఈయన దేవుడనే అనుకోవాలి. ట్రాన్స్‌జెండర్స్ కోసం కూడా ఈయన పట్టించుకుంటున్నారు. ట్రాన్స్‌జెండర్స్ కోసం కేర్ తీసుకుంటున్నారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి సీఎంలు మాకు కావాలి కాబట్టి ఎంచుకున్నాము. ఆయన ఇప్పుడు సీఎం కిందుండి మమ్మల్ని ఒక దారి చూపిస్తున్నారు. కానీ చదువుకున్న వాళ్ళందరూ చేస్తారు. చదువులేని వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటది. జాబ్ చేయడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ మేము చేస్తాము. జాబ్ అనేది చేస్తాము. కానీ అందులో వచ్చే ఆదాయం ఎంతనేది మాకు తెలీదు. ఇప్పుడు మేము షాపుల కలెక్షన్‌కి వెళ్తాం కాబట్టి, మేము నెలకొక రూ. 1000 నెలకి ఒక 30,000 అయినా సంపాదించుకుంటాం. రోజుకు రూ. 1000 చొప్పున నెలకొక 30,000 సంపాదించుకుంటాం కాబట్టి, మరి అందులో వచ్చేది ఇందులో వస్తదా? ఇందులో వస్తే ఓకే. చదువు రాని పరిస్థితి కొంతమందున్నారు. చదువులేని వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళ పరిస్థితేంటి? చదువుకున్న వాళ్ళు మాత్రం చేస్తే సరిపోతదా? లేకపోతే చదువు రాని వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు జాబుల్లో పెడతారా? అది తెలీదు. అది తెలీదు. ఇప్పుడేంటంటే ఒక 20,000 అనుకోండి. 20,000 అంటే జనరల్‌గా అంటే హోమ్ గార్డ్స్ ఇటువంటి వాళ్ళకి స్టార్టింగ్ 20,000 ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. మీరన్నట్టు 30,000 ఇస్తే ఇంకా మంచిది. హ్మ్. ఆ 30,000 ఇచ్చి ఎన్ని అవర్స్ రోజుకి మీరు షాప్‌కెళ్ళి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు మీరు షాప్‌కెళ్ళటంలో? అన్ అవర్స్, ఇన్ అవర్స్ అని ఏమి లేదండి. ఆ! మాకు మనసు బాగోకపోతే ఇంట్లోనే ఉంటాము. మనసు బాగుంటే మేము బయటకి వెళ్లి భిక్షాటన చేసుకుంటాము. ఒక 2, 3 గంటలు మేము చూసుకొని వచ్చేస్తాం అంతే. హ్మ్. మరిక్కడైతే ఒక 8 గంటలు పని చేయవలసొస్తది. పొద్దున హ్మ్. ఒక 4 అవర్స్, ఈవినింగ్ 4 అవర్స్. మొత్తానికి 8 అవర్స్ డ్యూటీ మాత్రం ఉండొచ్చు. హ్మ్. మరి దీనికి ఎండలో నిలబడి లేతే వర్షంలో ఇయన్నీ కూడా మీరు చూస్తుంటారు కదా! రోడ్డు మీద అవునండి. ట్రాఫిక్ పోలీసులు ఎలా ఉంటారు. ఏ దీని మీద మన ట్రాన్స్‌జెండర్‌లందరూ ఒప్పుకుంటారంటారా? కొంతమంది హ్మ్. ఒప్పుకునేవాళ్ళు ఒప్పుకోవచ్చు. హ్మ్. చేసేవాళ్ళు చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు కూడా ఇదొక మంచి దారని అనుకోవచ్చు. హ్మ్. కానీ 8 అవర్స్ అనేది కష్టమే. హ్మ్. ఎందుకంటే మేము బ్రతుకుతున్నామంటే ఏదైనా జాబ్ చేసుకోవాలన్న ఆలోచన మాకు ఇప్పటివరకు రాలేదు. హ్మ్. కొంతమందికి వచ్చినా గానీ ఎవరు ఇవ్వలేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఈయన ఇస్తున్నారు కాబట్టి మనం చేయొచ్చు. కానీ హ్మ్. టైం కూడా ఎక్కువుంది. సాలరీ కూడా చాలా తక్కువుంది. హ్మ్. ఇష్టమైనోళ్ళు మాత్రమే చేస్తారు. ఇష్టం లేని వాళ్ళు మాత్రం చెయ్యరని అనుకుంటున్నాను నేను. హ్మ్. అది కూడా ఆలోచించాలి. ఒకవేళ నాకు ఇప్పుడే ఆలోచనొచ్చిందండి. ఈ జాబ్ చేసుకుంటూ కూడా మామూలుగా మన షాపులకెళ్ళే వృత్తి ఉంది కదా! అలా చేసుకుంటే ఇప్పుడు జాబ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి హ్మ్. జనాలకి ఒక రెస్పెక్ట్ అనేదొస్తది. జాబ్ అవును. చేసుకునే వాళ్ళని చూసి మంచిగా జాబ్ చేసుకుంటుందిరా బాబు ఈమె ట్రాన్స్‌జెండర్ అయినా గాని అనుకుంటారు. హ్మ్. కానీ ఇదే జాబ్ చేసిన వ్యక్తి మళ్ళీ భిక్షాటన చేస్తే "నువ్వు జాబ్ చేస్తున్నావు కదా! నీకిదే పని మళ్ళీ" అని మళ్ళీ వాళ్ళే క్వెషన్ ఇస్తారు. ప్రశ్నిస్తారంటారా? ప్రశ్నిస్తారు. హ్మ్. మరలాంటప్పుడు మేమేం సమాధానం చెప్పాలి? మా దగ్గర హ్మ్. సమాధానం ఉండదు. ఉండదు. ఆ! ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మొత్తం దేశమంతా నేను ఉపయోగపడుద్దంటారా? ఇది ఒక చెడ్డ ఆలోచన అంటారా ఇది? చెడ్డ ఆలోచన అని నేననను. ఇది చాలా మంచి ఆలోచనే అని అంటాను నేను. హ్మ్. ఎందుకంటే ఎవరు చేయలేని పని, ఇంత గొప్ప పని ఈయన చేస్తున్నారు కాబట్టి, హ్మ్. చాలా ఇది మంచి పని, మంచి పద్ధతి కూడా. అవును. చాలా గౌరవంగా చేస్తున్నారు ఆయన ట్రాన్స్‌జెండర్స్‌కి. హ్మ్. ఇలాంటి పని ఎవరు చెయ్యలేదు. హ్మ్. కానీ ఈ సాలరీ విషయానికొచ్చి, ఈ టైమింగ్ విషయానికొస్తే కొంచెం ఆలోచించి హ్మ్. ఏదైనా ఇంకో మాట చెప్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవటం అంటే మీ యూనియన్‌లు పిలిచి లీడర్‌లుంటారు కదా! అవును. ఆ లీడర్‌ని పిలిచి మొత్తం టైమింగ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను హ్మ్. పర్సనల్‌గా. హ్మ్. అలా చేశారనుకోండి ఇది. అంటే మీ యూనియన్ వాళ్ళకి లేకపోతే మొత్తం మీ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి, హ్మ్. ఈ ట్రాన్స్‌జెండర్‌లో పెద్ద నాయకులు గాని, లేకపోతే పెద్దవాళ్ళు గాని చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి టైమింగ్స్ ఫిక్స్ చేసి, అమౌంట్ ఫిక్స్ చేశారనుకోండి ఇది. అప్పుడు అందరూ ముందుకొస్తారేమో అనిపిస్తుంది. ఎంత టైమింగ్ ఫిక్స్ చేసినా, ఎంత అమౌంట్ ఫిక్స్ చేసినా గానీ, మినిమమ్ ఒక 20 సాలరీ చేసిన ప్రతి ఒక్కరికి ఒక 20,000 కన్నా ఎవరైనా ఎక్కువ ఇవ్వరేమో అని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే మాకు చాలా ఖర్చులుంటాయి, తెలియని ఖర్చులుంటాయి. ఇప్పుడు మేము ఎలా బ్రతుకుతున్నామనేది అందరికీ తెలుసు. మేము ఎంత హ్మ్. ఉల్లాసంగా ఉంటామన్నది, లేకపోతే ఎంత మంచి మంచి కాస్ట్యూమ్స్ ఏసుకుంటాము, మా హౌస్‌లేంటి ఇలా కొంతమందికి చాలా హ్మ్. మందికి తెలిసే ఉంటది. హ్మ్. కానీ ఈ 20,000 అనేది రెంట్‌లు చూస్తేనే చాలా ఎక్కువుంటాయి గదా! అవును. హైదరాబాద్ సిటీలో రెంట్‌లు చూస్తేనే చాలా ఎక్కువుంటాయి. మినిమమ్ ఒక 10,000 లేనిదే మనకి రెంట్ హౌస్ మంచి హౌస్ దొరకట్లేదు. రాదు. మంచి హౌస్ రావట్లేదు. హ్మ్. కానీ దాని ప్రకారంగా ఆలోచిస్తే తినడానికి, రెంట్ కట్టుకోవడానికి సరిపోతాయి తప్ప, మన కష్టాలు ఇంకేమన్నా ఉన్నా, హెల్త్ ఇష్యూలొచ్చినా,
మనం ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి వెళ్ళినా, ఫంక్షన్‌కి దానికి దీనికి వెళ్ళినా చాలా ఖర్చులనేవి ఉంటాయి కదా! హ్మ్. ఈ 20,000 సరిపోవని నా అభిప్రాయం. అయితే ఇంకా మీకు ఈ దేశం అంతా అమలుపరిచారు కూడా. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా మీకేమైనా కోరికలున్నాయా? మీకేమన్నా అంటే ఏ ఇప్పుడు ఈయన ఒక ప్రపోజల్ పెట్టారు. ఇలాగే ఇంకేమైనా చేయగలరంటారా? ఆయన చేస్తారండి. ఆ! ఆయన చేసే పనులు చాలా పనులున్నాయి. అందులో హ్మ్. ఇది ఫస్ట్ చేస్తున్న పని కాబట్టి, దీనివల్ల ఇంకా మాలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. హ్మ్. కానీ ఇలాంటి పనులు ఇంకా మంచి మంచివి చేయాలి. కాకపోతే మాకొచ్చే ఆదాయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని, హ్మ్. ఆయనిచ్చే సాలరీని కొంచెం పెంపొందించాలి. అది. దానికోసం మేము హ్మ్. అనుకుంటున్నాం. అదే మీకేంటంటే మీరు షాప్‌కెళ్తే గ్యారంటీగా మీకొచ్చేది 30,000. వస్తది. 30,000 వస్తది. 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 అంటే దానికి తక్కువైతే మళ్ళీ కొద్దిగా వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది మ పడాలి. ఇప్పుడు హ్మ్. 10,000 రెంట్‌కే పోతది. 10,000 మేము తినడానికి పోతది. హ్మ్. ఇంకో 10,000 ఉందనుకో కాస్ట్యూమ్‌లకి, మాకే బట్టలకి. హెల్త్ ఇష్యూలొస్తాయి. లేకపోతే ఇప్పుడు మనిషి అనేవాళ్ళకి రోగాలన్నీ రావడం సహజమే కదా! హ్మ్. ఏమైనా ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళాలన్నా ఒక రూ. 1000 బిల్ పెడితే గాని మనకి స్లిప్ రాయట్లేదు. హ్మ్. తర్వాత మెడిసిన్‌కని ఒక రూ. 1000 అయిపోతది. అక్కడికే మనం చూసుకుంటే ఇంక 30,000 కూడా సరిపోనన్నట్టే లెక్క. హ్మ్. నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకుంటే ఆయనిచ్చే సాలరీ ఏమనుకుంటున్నారో మనకు తెలీదు. ఏమిస్తారన్నది సంగతి మనకు తెలీదు కాబట్టి కానీ ఆలోచన ఎగ్జాంపుల్, మాత్రం ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక 20,000 అని చెప్పేసి, హ్మ్. దాని ప్రకారంగా అది 20,000 అని అనుకుంటే అది సరిపోని సాలరీ అని నేను అనుకుంటున్నాను. హ్మ్. టైమింగ్స్ అయితే మీ ఉద్దేశం ప్రకారం ఎన్ని అవర్స్ మంచిదంటారు? ఎంత సాలరీ కావాలంటారు? మీ ఉద్దేశం ప్రకారం? టైమింగ్స్ ఆఫీస్‌లో చేసే ప్రతి ఒక్కరికి కూడా 8 అవర్స్ మినిమమ్ ఉంటుంది. హ్మ్. 8 అవర్స్ అనేది మినిమమ్ వర్క్ చేస్తేనే కదా ఎవరన్నా సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆయన 8 అవర్స్ డ్యూటీ పెట్టినా గాని ఆ సాలరీ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చి, హ్మ్. మాలాంటి వాళ్ళని కొంచెం చదువుకున్న వాళ్ళని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉద్యోగాలకు తీసుకుంటూ ఉన్నవాళ్ళని ఇంకా లేని వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు కొంతమంది. అలాంటోళ్ళకి ఏమీ ఉండదు కాబట్టి, అలాంటోళ్ళు భిక్షాటన చేసుకుంటూ, ఇంకా మేము ఈ వృత్తిని వదులుకోలేము. ఫస్ట్ అప్పుడు హ్మ్. చెప్పాలంటే. ఎందుకంటే చదువుకోనోళ్ళు కొంతమందున్నారు. చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెయ్యొచ్చు. ఈ జాబ్ హ్మ్. అనేది చెయ్యొచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కొంతమంది చేద్దామన్న ఫీలింగ్‌తో చేస్తారు. కానీ ఇన్ కేసు ఎప్పుడైనా పొరపాటు వస్తదేమో. హ్మ్. ఏంటంటే పొరపాటనేదేంటంటే, మనం ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాము. ఇదే కంటిన్యూ అవుతున్నామనుకోండి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఎవరైనా వచ్చి తీసేసారనుకోండి, హ్మ్. అప్పుడు మన బతుకు రోడ్డు మీద పడిపోద్ది గదా! ఆ! అప్పుడు ఆలోచించేటోళ్ళు ఎవరుంటారు? హ్మ్. ఆహా! ఇవన్నీ మీ డౌట్ ఆలోచించాలి. నాకు అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నంత వరకు ఆయన ప్రపోజల్ బానే ఉంది. ఒకవేళ ఆయన ఏ ప్రైమ్ మినిస్టరో లేకపోతే ఇంకో ఏదైనా ప్రపోజల్ ఇంకోలాగా ఏ గవర్నరో లేకపోతే ఏదో అక్కడికి ఎళ్లారనుకోండి. అవును. ఇంకో గవర్నమెంట్ వచ్చి వాళ్ళు తీసేస్తే మీకు ఇబ్బంది అవుద్దన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒకటే ఉంది గాబట్టి, ఇప్పుడు మనకు చేస్తున్నారు. ఈయన చేస్తున్నారు మంచి పద్ధతిగా, హ్మ్. మంచిగా చేస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఎవరొస్తారన్నది అంటే గవర్నమెంట్‌లు మారుతుంటాయి గదా! అవును. అలాంటి వాళ్ళు మరి మా బ్రతుకు మీద పడితే మరి మేమేం చేయాలప్పుడు? హ్మ్. ఇది కూడా ఇది ఆలోచించాలి కూడా కదా! మీ డౌట్ అన్నమాట ఇది. నా డౌట్ కాదు. హ్మ్. అందరి డౌట్ ఇదే ఉంటది. హ్మ్. ఎందుకంటే ఒక జాబ్‌లో మనం చేస్తున్నామంటే, ఆ జాబ్ అనేది ఎంతవరకు పర్మనెంట్ అనేది మనం చెప్పలేము. హ్మ్. మనం చెప్పలేము. ఇన్ కేస్ అది పర్మనెంట్ జాబ్ ఇంకెవరు తీయరంటే ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చినోళ్ళు కూడా తీయరు కదా! హ్మ్. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా తీయడానికి ఛాన్స్ లేవక్కడ. ఓకే. లేదు కాబట్టి పర్మనెంట్ జాబ్ అయితే ఓకే. టెంపరవరీ జాబ్ హ్మ్. అయితే గనక మనం ఆలోచించాలి. హ్మ్. ఇప్పుడు బ్రా ఆరోగ్యం ఉన్నంత వరకు మనం జాబ్ చేసుకుంటామనుకోండి హ్మ్. ఎగ్జాంపుల్. ఆరోగ్యం చెడిపోతే మనల్నెవరు చూస్తారు? ఆ! చూడరు. మనల్ని చూసేది జాబే కదా! హ్మ్. ఆ జాబ్ కూడా మనకు సరింగా లేకపోతే మేము ముందు ముందు ప్రాబ్లమ్స్‌లో పడతామేమోనని నా అభిప్రాయం. హ్మ్.